ఓం శ్రీ మాత్రే నమః. ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి గడపకు పసుపు రాసే మహిళలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. కాబట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే వెంటనే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఉదయం సూర్యోదయానికి ముందే ఇంటి గడపకు పసుపు రాయాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే స్త్రీలు గడపకు పసుపు రాసేటప్పుడు ఇంటి లోపల నుండి బయటకు పసుపు రాయాలి. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం బయటకు పోకుండా ఉంటుంది. ఇంటి గుమ్మానికి పసుపు రాసే స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అంటే తలస్నానం చేసి గుమ్మానికి పసుపు ఆ రోజు రాస్తేనే మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి 5 లేదా 9 కుంకుమ బొట్లు పెట్టాలి. దీనివల్ల పంచభూతాల ఆశీస్సులు లభిస్తాయి. కుంకుమ బొట్లు ఒకే వరుసలో అందంగా ఉండాలి. గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టిన తర్వాత గడప కింద బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఇంటి గడప లక్ష్మీదేవితో సమానం. పసుపు రాసిన గడపకు అగరబత్తి పొగ వేస్తే ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గడపకు ఇరువైపులా 2 దీపాలు వెలిగిస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి పసుపులో చిటికేడు కర్పూరం పొడి కలిపి ఇంటి గుమ్మానికి రాస్తే కుబేర అనుగ్రహంతో మీ ఇంటి ధనాకర్షణ పెరుగుతోంది. అలాగే పసుపులో కొంచెం గంధం పొడి కలిపి ఇంటి గుమ్మానికి రాస్తే కుటుంబంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహమైన స్త్రీలు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది. అలాగే వివాహం కాని ఆడపిల్లలు ఇంటి గుమ్మానికి పసుపు రాస్తే మంచి వివాహం సంబంధం కుదురుతుంది. ఇంటి గడపకు పగుళ్ళు ఉండకూడదు కాబట్టి గుమ్మానికి పగుళ్ళు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. లేదంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. గడప శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ ఉప్పు నీటితో గుమ్మానికి శుభ్రం చేసి పసుపు రాస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. గుమ్మానికి పసుపు రాసేటప్పుడు మధ్యలో లేవకూడదు. ఎన్ని పనులు ఉన్నా సరే ఒకసారి గడపకు పసుపు రాయడం మొదలు పెట్టాక ఆపకూడదు. మొత్తం పూర్తి చేయాలి. గడపకు పసుపు రాసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని మనసులో జపిస్తూ మీ ఇంటి గుమ్మానికి మీరు పసుపు రాస్తూ ఉండాలి. అలాగే కుంకుమ బొట్లు పెట్టి ఇంటిపై ఉన్న లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. పసుపు రాసిన గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి గడపను అసలు కూడా తొక్కకూడదు. అలాగే గుమ్మం పైన కూర్చోకూడదు. గడపను తొక్కిన తర్వాత గడప పైన కూర్చొని మహాలక్ష్మిని అగౌరవపరిచినట్ల. ముఖ్యంగా ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో గడప పైన పొరపాటున కూడా కాలు పెట్టకూడదు. ఒకవేళ స్త్రీలు ఆ సమయంలో గడప పైన కాలు పెడితే నెలసరి పూర్తి అయిన తర్వాత గడపను శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే ఇంటి ముందు ముగ్గు వేసే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మం ముందు చీపురుతో ఊడ్చి అంతా శుభ్రంగా ఊడ్చుకోవాలి. అలాగే బియ్యం పిండితో ముగ్గు వేస్తే లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ప్రతి శుక్రవారం నాడు ముగ్గు పైన పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిది. అలాగే పొరపాటున కూడా ముగ్గు పైన వేసిన పసుపు కుంకుమలను తొక్కకూడదు. గుమ్మం వెడల్పు కంటే మీరు వేసే ముగ్గు చిన్నగా ఉండాలి. అలాగే ముగ్గులో వేసే గీతలు వంకరగా వేయకూడదు. అలా వేస్తే మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడతాయి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మహిళలు చేయకూడదు. ముగ్గు లేని గుమ్మం అసలు ఉంచకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. చెప్పులతో ముగ్గు తొక్కకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. గుమ్మం ముందే కాకుండా పూజగదిలో కూడా ముగ్గు వేసుకోవాలి. పూజగదిలో ముగ్గు వేసుకుంటే ఒక్కో ముగ్గుకు ఒక్కో శుభ ఫలితం ఉంటుందట. ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు కాబట్టి ప్రతి ఆదివారం మీ పూజ గదిలో కమలం ముగ్గు వేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆయురోగాలతో జీవిస్తారు. అలాగే సోమవారం నాడు పూజ గదిలో శంఖం ముగ్గులు వేస్తే కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇక
మంగళవారం నాడు త్రిశూల ఆకారంలో ముగ్గు వేస్తే శత్రు భయాలు తొలగిపోయి అన్నీ తొలగిపోతాయి. అలాగే బుధవారం నాడు పూజ గదిలో విష్ణు చక్రం ముగ్గు వేస్తే మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే గురువారం నాడు పూజ గదిలో ఓం గుర్తు వేస్తే గురుబలం పెరిగి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక శుక్రవారం నాడు నక్షత్ర ఆకారం వచ్చేలా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఇక శనివారం నాడు మీ పూజ గదిలో శంకు చక్ర నామాలు వేస్తే మీ ఇంటికున్న ఆపదలన్నీ తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతోంది. ఇక మనలో చాలా మంది తులసి కోటను పూజిస్తారు. ప్రతిరోజు తులసి కోట ముందు బియ్యం పిండితో ముగ్గు వేస్తే లక్ష్మీ కటాక్షం వర్ధిస్తోంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ప్రతిరోజు ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. వారానికి ఒకసారి ఒక రాగి చెంబు నిండగా నీళ్లు పోసి అందులో ఒక కర్పూరం, ఒక యాలుక్కాయ వేసి ఈ రాగి చెంబును ఇంటి గుమ్మం బయట కుడివైపున పెట్టుకోండి. ఇలా ప్రతి వారం చేస్తూ ఉంటే కుబేర అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం కలుగుతోంది. ఇక ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 గోమాతి చక్రాలు మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలాగే ఇంటి ముందు చీపురుతో ఊడ్చేటప్పుడు గడపను చీపురుకు తగలనివ్వకుండా జాగ్రత్తగా తుడవాలి. అలాగే గడప దగ్గర కూర్చొని గోళ్లు కత్తిరించుకోకూడదు. దీనివల్ల మీ ఇంటికి దరిద్రం వస్తోంది. గడప దగ్గర నిలబడి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు, లేదంటే ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం సాయంత్రం పూట ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం మెరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి గంటనాదం చేయండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో ఆపదలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గడపకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఇలా చేస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక కల్తీ లేని స్వచ్ఛమైన పసుపును మాత్రమే ఇంటి గుమ్మానికి రాయాలి. చాలా మంది పసుపు పెయింటింగ్ వేసుకుంటారు గుమ్మానికి. అయితే పెయింటింగ్ ఉన్నా సరే ఖచ్చితంగా పసుపు రాస్తూ ఉండాలి. ఇక రాత్రిపూట గడపకు పసుపు అసలు రాయకూడదు. కొత్త ఇండ్లు కట్టేటప్పుడు గడప కింద నవధాన్యాలు పోసి ఇంటి గడపను నిర్మిస్తే ఇక మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే డబ్బు సమస్యలు ఎలాంటివి రాకుండా మిమ్మల్ని లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.